హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే వెజ్ పులావ్ చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకున్నాను. దాంట్లో నెయ్యి నూనె వేసేసుకున్నాను, సాజీరా వేసుకున్నాను, లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి. మీరు ఎంత గరం మసాలా తీసుకోగలరో, అంటే ఎంత కారం తీసుకోగలరో అన్ని వేసేసుకోండి. నేను బాగానే వేసుకున్నాను, మీకు తెలుస్తుంది, పైకి అన్ని తేలి చూపిస్తున్నాయి కదా. సో అన్ని వేసేసుకున్నాను. అలాగే బే లీఫ్ అంటే మా బిర్యానీ ఆకు వేసేసుకున్నాను, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకున్నాను. అవి బాగా వేగిపోయాక నిన్ననే నేను చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఒక 2 to 3 స్పూన్స్ వేసేస్తే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది పులావ్కి. సో అది వేసేసాను. కొత్తిమీర, పుదీనా కొంచెం వేసాను. అలాగే ఉప్పు, కారం అన్నీ వేసేసాను. వెజిటబుల్స్ వేసేసాను. అన్నీ వేసేసాక ఈ ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్ అన్నీ వేసేసి ఇలా కలిపేశాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ కలిపేశాను. మీరు కావాలంటే క్యారెట్స్ వేసుకోవచ్చు, గ్రీన్ పీస్ వేసుకోవచ్చు. మా ఇంట్లో అవి లేవు కాబట్టి నేను వేయట్లేదు. ఇప్పుడు లాస్ట్లో ఇంకొకసారి నేను అన్నీ వేసేసుకున్నాక, బియ్యం వేసేసుకున్నాక, బియ్యాన్ని ఒకసారి కలిపేసుకున్నాక కొంచెం గరం మసాలా లాంటిది ఇలా పైన జల్లేస్తాను. జల్లేసి అలాగే పుదీనా, కొత్తిమీర లాస్ట్లో ఒకసారి వేసేసి, అలాగే నెయ్యి కూడా పూర్తిగా వేసేసి ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేస్తాను. సూపర్బ్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు అలా చేసుకోండి. కూరలన్నీ వేగిపోయాక ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ వేస్ట్ చేసుకోండి. సూపర్బ్ ఉంటుంది. ఎంత బాగుంటుందంటే పులావ్ అంత బాగుంటుంది. మీకు కావాల్సిన వెజిటబుల్స్ మాత్రం మీరు వేసుకోండి, నో ప్రాబ్లం. సో ఇదంతా బాగా అయిపోయాక, ఉడికిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఇలా తయారైంది మన వెజ్ పులావ్. ఎంతో టేస్టీగా. చూసారు కదా, చాలా చాలా బాగా వచ్చింది. సో నేను చెప్పినట్టు చేసేసుకోండి. హ్యాపీగా పిల్లలు ఇంట్రెస్టింగ్గా తింటారు. నేను ఒక రైతా కూడా షేర్ చేస్తాను, చాట్ మసాలా రైతా. అది కూడా చూడండి, చేసుకోండి. ఎంతో బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పాపం వాళ్ళకి అన్ని రకాలుగా తినాలని అనిపిస్తుంది. ఇంట్లో ఉంటే బోర్ కొడుతూ ఉంటుంది. సో ఇంత బాగా చేసి పెట్టేశారనుకోండి, మారం చేయకుండా ఇష్టపడి తింటూ ఉంటే మనకు కూడా అదే సంతోషం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చూడండి, చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఆ బీన్స్ కానీ, ఆ టమాటోస్ కానీ, ఆ ఆలుగడ్డలు కానీ సూపర్ ఎక్స్ట్రాడినరీ ఉంది. మరి చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.